ఓడిపోవడానికి కారణాలు ఏమేంటి అంటారు? మెయిన్ ఈవీఎంలన్నా, అది ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జగన్ కాదు, మొత్తం చాలా మంది ఏరే దేశంలో ఎలన్ మాస్క్ కూడా చెప్పాడు. అది విషయం కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. మెయిన్ అయితే అదే 90%. 2029లో జగన్ గారే వస్తారంటారా? సీఎం అన్న ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇవన్నీ హామీలన్నీ నెరవేర్చలేడు కంపల్సరీగా. 29లో అయితే జగన్ అయితే పక్కా గెలుస్తాడు. అంటే సూపర్ 6 హామీలు నెరవేరవంటారా? కంపల్సరీ నెరవేరమన్నా. ఇంతకుముందు జగన్ నవరత్నాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నాడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు శ్రీలంక కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అది ఇద్దరు సీఎంలు భేటీ కావడం వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? రాష్ట్రాలకి ఉపయోగం అనిపిస్తుంది. మనకి పరిష్కారం సమస్యలు ఏమంటే పరిష్కారం అయిపోతే క్లియర్గా పరిపాలన సాగించుకోవడానికి అవకాశం ఉంటుందేమోనని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు హైదరాబాద్ని మళ్ళీ ఉమ్మడి రాజధాని చేసే అవకాశాలు ఉన్నాయంటారా? 100% చేయడానికి అవకాశం లేదు. చేయడానికి అవకాశం పాసిబిలిటీ కాదు. అమరావతి రెడీ అవ్వడానికి ఇంకా టైం పట్టింది కదా. ఆల్రెడీ వాళ్ళ పరిపాలన సాగిస్తూనే ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఆల్రెడీ. అసలు ఇద్దరు సీఎంలు ఎందుకు కలుస్తున్నారు అనుకుంటున్నారు? సమస్యల పరిష్కారం కోసం. 10 సంవత్సరాల నాడు ఉన్న సమస్యలను ఇంకా క్లియర్ అవ్వలేదు, దానికోసం వాటి కోసం అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలవడం వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉపయోగం? మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇరు రాష్ట్రాలకి మంచి జరుగుతుందని అనుకుంటున్నాం మనం. థ్యాంక్ యూ.